హైదరాబాద్లో వైఎస్ఆర్టీపీ కార్యవర్గం భేటీ అయింది. కాంగ్రెస్లో విలీనంపై ఆశలు వదులుకున్న షర్మిల తెలంగాణలో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల నిలవనున్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానన్నారు షర్మిల. అనిల్, విజయలక్ష్మి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉందని, అవసరమైతే విజయలక్ష్మి పోటీ చేస్తారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 119 నియోజకవర్గాల బరిలో అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో సిద్ధం చేసి మరో 2 రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సొంతంగా ఎన్నికల బరిలో దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందిస్తారు. కౌండిన్య, తెలంగాణ ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇతర పార్టీలు కూడా అభ్యర్థులు ఖరారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే కీలకమైన ప్రకటన కూడా చేసినట్టు మనం చూస్తున్నాము. తెలంగాణలోని 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశారని వైఎస్ షర్మిల తెలిపిన పరిస్థితి చూస్తున్నాము. పాలేరు నుండి తాను పోటీ చేశారని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆశావాహులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమైన నేతలందరూ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వైఎస్ షర్మిల తెలంగాణ కోడలుగా తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు వైఎస్ షర్మిల. అప్పటి నుండి కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసిన పరిస్థితి ఎన్నో మనం చూసాము. ఇప్పటికే పాదయాత్ర ద్వారా కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిన వైఖరి, అదేవిధంగా విమర్శించిన వైఖరి కూడా అందరూ చూసాము. అయితే గత కొంతకాలంగా షర్మిల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పొత్తులో భాగంగానే దూరం ఉంటున్నది కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్తో పొత్తులు ఉంటాయని కూడా అందరూ భావించారు. కాకపోతే అనుకున్నట్టుగా జరగకుండా అనుకున్న దానికి విరుద్ధంగా కూడా ఈరోజు వైఎస్ షర్మిల కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఢిల్లీలో ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా షర్మిల కలిసిన భేటీ అవ్వడం కూడా అందరు చూడడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఇటు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయని కూడా అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూడా షర్మిల యూటర్న్ తీసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు అన్ని స్థానాల్లో కూడా పోటీ చేశారని కూడా తెలపడం జరిగింది. పాలేరు నుండి తాను పోటీ చేశారని కూడా ఇప్పటికే షర్మిల తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా తన భర్త అనిల్, అదేవిధంగా తల్లి విజయమ్మ కూడా రాజకీయాల్లో రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక వైఖరి అయితే కనిపిస్తుంది. అవసరమైతే విజయమ్మ కూడా పోటీ చేశారని కూడా ఇటు వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రానున్న 2-3 రోజులనే మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్టీపీ ఎప్పటికి కూడా ఉంటుందని కూడా ఇప్పటికే పలుమార్లు కూడా షర్మిల తెలపడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల విన్న వైఖరి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా షర్మిల కూడా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదే అధికార పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ సీఎం కేసీని టార్గెట్ చేస్తూ అదేవిధంగా మంత్రులను టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికే నిరుద్యోగ సమస్యలపైన అదేవిధంగా ప్రజా సమస్యలపైన కూడా ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటారు. అయితే గత కొంతకాలంగా ట్విట్టర్కే పరిమితమైన షర్మిల మళ్ళీ ఈరోజు కార్యవర్గ సమావేశం ద్వారా కూడా ప్రత్యక్షమవడం జరిగింది. లోటస్ పాయింట్లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ రానున్న ఎన్నికల పోటీ చేస్తారని కూడా స్పష్టమైన వైఖరిని కూడా తెలియడం జరిగింది. ఆశావాహులందరూ కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకోవాలని రానున్న 2-3 రోజుల్లో మేనిఫెస్టోను కూడా విడుదల చేశామని కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీని పొత్తు ఉంటాయని కూడా అందరూ అనుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ కూడా షర్మిల రావడాన్ని కూడా వ్యతిరేకించిన నేపథ్యంలోనే కేంద్ర కాంగ్రెస్ కమిటీ కూడా షర్మిల పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదని కూడా అందరూ భావిస్తున్నారు. ఒకవేళ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తే తామందరం కూడా సైడ్ అయిపోతామని బెదిరించిన నేపథ్యంలోనే షర్మిలకు కాంగ్రెస్ పొత్తు కుదరలేదని కూడా అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్టీపీ నాయకులందరూ కూడా కొంచెం అలసత్వంతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏ ఊరు సోమన కూడా పార్టీ వీడి బయటకు వెళ్ళిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే షర్మిల ప్రకటన క్లారిటీ లేకపోవడంతో కూడా నాయకులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నేపథ్యంలోనే షర్మిల ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పోటీ చేశామని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కౌండిన్య, కాంగ్రెస్లో విలీనం, పొత్తులు అని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించినప్పటికీ చివరికి తన సొంతంగానే బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మరి ఈ 119 నియోజకవర్గాల్లో మరి అభ్యర్థులను అసలు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదలైంది.
ఎస్, రానున్న ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. నవంబర్ 30 తేదీన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఎస్పీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి మనం చూస్తాం. అయితే నిన్నటి వరకు సైలెన్స్గా ఉన్న షర్మిల ఒక్కసారిగా యాక్టివ్ అవ్వడం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు 119 స్థానాల్లో కూడా పోటీ చేశానని కూడా షర్మిల తెలపడం జరిగింది. అయితే పొత్తులో భాగంగా దాదాపు 30 నుంచి 40 స్థానాలే షర్మిల పోటీ చేశారని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ ఒకవేళ పొత్తులో ఇస్తే 30 నుంచి 40 స్థానాల లోపలనే పోటీ చేస్తామని కూడా అనుకున్న జరిగింది. అయితే అనుకున్న దానికి వ్యతిరేకంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి సపోర్ట్ కూడా రాకపోవడంతో యూటర్న్ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి వెళ్తుందని, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో కొత్త జోష్ రావడంతో కాంగ్రెస్ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా సొంతంగా వెళ్లే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మనకు తెలుసు. మరోవైపు చూసుకుంటే షర్మిలపై కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా అధిష్టానాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకుంటే తామందరం కూడా పక్క జరిగిపోతామని ఒక విధంగా భయంకరమైన భయగ్రహతులకు గురి చేసే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్ర నాయకుల పరిస్థితిని, అదేవిధంగా వారు చెప్పిన మాటలను కూడా దృష్టిలో ఉంచుకొని షర్మిలకు ఎలాంటి హామీ ఇవ్వకుండా కూడా ఉండడంతో రాష్ట్ర ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, యూటర్న్ తీసుకోవాలన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి కూడా 119 స్థానాల్లో కూడా పోటీ చేశానని ప్రకటించడం జరిగింది. అభ్యర్థులను కూడా త్వరలో ఖరారు చేస్తామని, జాబితాను కూడా విడుదల చేశామని షర్మిల చెప్పడం జరిగింది. ఇంకెవరైనా ఆశావాహులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కూడా షర్మిల చెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.